ఆలసంగా గుర్రుగా సాపీగా చూస్తూ, ఇంత లోపలికి ఎలా వచ్చావురా నాయనా? భయపడలేదా అని ఎదురుగా ఉన్న మనిషిని చూసి అంది. మనిషి నవ్వుతూ, భయపడేది మిమ్మల్ని కాదు పులి అన్నా. మనిషి లోపాల్ని చూసి భయపడతా అని ధైర్యంగా పులిని చూస్తూ అన్నాడు. పులి తల తిప్పి చెట్టు వైపు చూసి, ఓహో, నువ్వు వేరే మనిషిలా ఉన్నావు. బయటివాళ్లు రాగానే చెట్లు నరకటం మొదలు పెడతారు. పులి గంభీరంగా, నువ్వు అడవిలో ఉంటే మేమందరం బతకగలం. నువ్వు నగరంలో ఉంటే మేము బతికేది కష్టం అని పులి ఆ మనిషితో అంటుంది. మనిషి, అందుకే నేనొచ్చాను అన్నా. మనిషికి దాహం పెరిగింది గాని నీతి తగ్గిపోయింది. అది గుర్తు చేయడానికి నేను అడవిని వెతుక్కుంటూ వచ్చాను. పులి చెమ్మగిల్లిన స్వరంతో, మాకు మాటలు లేవు, గర్జనలే ఉన్నాయి. కానీ నువ్వు మాటలతో గర్జిస్తున్నావు అని మనిషితో అంటుంది. మనిషి, నీ గర్జన భయపెడుతుంది, కానీ నా వాక్యం మారుస్తుంది. ఒక రోజు మనం ఇద్దరం భయంగా కాదు, ధైర్యంగా గుర్తుకు వస్తాం అని అంటాడు. ఆ ఇద్దరూ చెట్టు కింద కూర్చుని నిశ్శబ్దంగా సూర్యుడిని చూస్తూ ఉంటారు.